గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఈ వచనంలో మనం చూస్తే మనుషులందరూ రక్షణ పొందాలని, మనుషులందరూ దేవుని యొక్క వాక్య సత్యమును గూర్చిన జ్ఞానం పొంది రక్షింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడట. దేవుడు ఎంతమందిని నరకానికి పంపాలని ఉంటుంది ఆయన హృదయంలో ఉందట. ఒక్కడో కూడా హెల్కి వెళ్ళకూడదు. ఒక్క వ్యక్తి కూడా పరలోకాన్ని మిస్ అవ్వకుండా అందరూ మరణం తర్వాత పరలోకానికే చేరాలి తప్ప ఎవ్వడు నరకానికి వెళ్ళకూడదని దేవుని ఆశ. మరి నరకానికి ఎవరైనా వెళ్తున్నారా అంటే, అబ్బో, పరలోకానికంటే నరకానికి వెళ్ళే మార్గంలో చాలామంది ఉన్నారట. పరలోకానికి వెళ్ళే మార్గం చాలా ఇరుకైన మార్గంగా కొందరే వెళ్తుంటే, నరకానికి పోయే మార్గం విశాలమైన మార్గంగా అనేకులు వెళ్తున్నారట. అసలు నరకం అనేది దేవుడు మనుషుల కొరకు నియమించాడా లేదా అంటే, యేసుక్రీస్తు ప్రభువే చాలా స్పష్టంగా చెప్పాడు. హెల్ ఈజ్ నాట్ ఫర్ అవర్ హ్యూమన్ బీయింగ్స్, హెల్ ఈజ్ ఫర్ సాటన్ అండ్ ద ఫాలెన్ ఏంజల్స్. నరకం అనేది ఎవరికి అంటే మనుషుల కొరకు దేవుడు నియమించలేదు. సాతానుడికి, వాడితో పాటు వాడి యొక్క అనుచరులైనటువంటి ఆ దేవుని పరిశుద్ధతను కోల్పోయిన దూతల కొరకు దేవుడు నియమించాడట. కానీ వాళ్ళతో పాటు మనుషులు కూడా మేము నరకానికి పోతామని చెప్పి వెళ్ళిపోతున్న వారిని బట్టి ప్రభు ఏమంటున్నారు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం మనం చూస్తే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్యాగ్ని అంటే హెల్, నరకం ఎవరి కొరకు సిద్ధపరచబడిందట? అపవాదికిని వాని దూతలకును. నాట్ ఫర్ హ్యూమన్స్. మనుషుల కొరకు దేవుడు నరకాన్ని సిద్ధపరచలేదు. పరలోకంలో దేవుని సముఖంలో ఉన్న ఆ యొక్క ఉన్నత స్థితిని కోల్పోయిన, గర్వించి తమను తాము హెచ్చించుకున్న లూసిఫర్ మాట విని పడిపోయిన ఫాలెన్ ఏంజల్స్కి, అపవాదికిని వాని దూతలకును దేవుడు ఒక శిక్ష నియమించాడు, నరకాగ్ని. దాన్ని వారి కొరకు నియమిస్తే మనుషుల్లో అనేక మంది దేవుణ్ణి విడిచి అపవాదిని వెంబడిస్తూ, అపవాది ఆకర్షిస్తున్న ప్రతి పాపానికి లోబడిపోతున్న వారిలారా, దేవుని కనికరము, దేవుని యందు విశ్వాసము, దేవుని నీతిని విడిచిపెట్టి అపవాది ఆకర్షిస్తున్న పాపాలకి, లోక సుఖాలకి బానిసలైపోతున్న వారిలారా, మీరును కూడా ఆ అపవాదితో పాటు నరకానికి పొండని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ 3 గుర్తుపెట్టుకుందాం. ఏంటా 3 అంటే, దేవుని యందు విశ్వాసము, దేవుని యొక్క ప్రేమ, ఆయన యందు మనకి అచంచలమైన విశ్వాసం మన చివరి శ్వాస వరకు ఉండాలి. ఆయన యందలి విశ్వాసం ఉండాలి, ఆయన యందలి ప్రేమ ఉండాలి, ఆయన బోధించిన నీతి న్యాయాల్లో మనం నడవాలి. ఆ 3 ఎప్పుడైతే మనకు ఉంటాయో దేవుడు మనలను నరకాగ్నికి అప్పగించడు. మన కొరకు నరకాన్ని దేవుడు క్రియేట్ చేయలేదు. వీఆర్ డిస్టిన్డ్ ఫర్ హెవెన్. మనము పరలోక రాజ్యము కొరకు ఏర్పరచబడిన వారు అనే సత్యాన్ని మనం గమనించాలి. మనమంటే ఎవరు? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా. మరి ఎందుకు దేవునికి ఆ ఆశ ఉంటే ఎందుకు పరలోకానికి పంపలేదంటే, దేవుడికి ఆశ అయితే ఉంది. మనుషుని కోరికను కాదని బలవంతంగా మనిషిని దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళడు. ఎందుకంటే దేవుడు మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. దేవుణ్ణి వెంబడించే స్వతంత్రము, దేవుణ్ణి తిరస్కరించే స్వతంత్రాన్ని కూడా ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకుని కూడా ప్రభుని, ఆయన యొక్క నీతిని, ఆయన యందలి విశ్వాసమును, ఆయన యొక్క కనికరం గల ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. కానీ ఆయన ఆశ అయితే అందరూ కూడా ప్రభుని నమ్మకంగా వెంబడించాలని ఆయన ఆశ. చూడండి,
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనే మాట ఉంటుంది. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ప్రత్యక్షమై ఆయన కృప మనకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే సమస్త మనుషులు ఒకరు ఆలేలు కాదు, ఇశ్రాయేలుల లేకపోతే ఒక దేశానికి జాతికి చెందిన వారు కాదు, సమస్త మనుషులకు రక్షణ. అది దేవుని ఆశ. పేతురు భక్తుడు అంటారు కదా, యేసు ప్రభు రెండవ రాకడ ఎందుకండి ఆలస్యం అవుతుందంటే పేతురు రాసిన 2వ పత్రిక 3:9 మాట ఉంటుంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడును నశింపవలెనని ఇచ్చయింపక, నాట్ ఈవెన్ వన్, ఎవ్వడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుడు ఇంకా దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. దేవుని పిల్లల్ని చంపుతున్న వారిని కూడా దేవుడు వారికి మారు మనసు రావాలని, వారు మారి ప్రభువుని వెంబడించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతముతోనే సౌలు లాంటి వాడు పౌలుగా మారలేదా? ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. దేవుడు మనలను ఆయన నిత్యత్వం కొరకే ఏర్పరచుకున్నాడు, పరలోకం కొరకు ఏర్పరచుకున్నాడు. అటువంటి మనము ఆ యొక్క దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండకుండా ఈ లోకవాటి వైపుకి వెళ్ళిపోయి, దేవుని ప్రేమ లేకుండా ఈ లోకపరమైనటువంటి రాగద్వేషాలకు వెళ్ళిపోయి, దేవుని పట్ల నీతి న్యాయాలు మనం కలిగి ఉండకుండా మన స్వార్థపూర్వకమైనటువంటి మనసుతో దేవునికి విరోధంగా, చట్టానికి విరోధంగా మనకి ఇష్టం వచ్చినట్టు డబ్బు సంపాదించి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించే జీవితాలకి దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసా? నీ కొరకు నియమింపబడని, సాతాను కొరకు నియమింపబడిన ఆ శిక్షకు నువ్వు అర్హుడు అయిపోతావు, అర్హురాలు అయిపోతావు. జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. కనుక నీతి న్యాయాల్లో నడుద్దాం, యేసయ్యందులో విశ్వాసం ఉంచుదాం, ఆయన ప్రేమ కలిగి జీవిద్దాం. మన కొరకు ఏర్పరిచిన నిత్య జీవానికి వారసులం అవుదాం. దేవుడి వాక్యం మన పట్ల నెరవేర్చి అపవాది కొరకు నియమింపబడిన నరకాగ్ని నుండి మనల్ని తప్పించి రక్షించి కాపాడును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్య ప్రకారంగా నరకము మనుషుల కొరకు నువ్వు సృష్టించలేదని, నరకము మనుషులు వారి ఇచ్చ ప్రకారంగా కోరుకుంటున్న కోరిక యొక్క ఫలం అనే సత్యాన్ని మాకు బోధించారు. మా హృదయ మనసు అంతటితో యేసు ప్రభువా, నీ అందు విశ్వాసం ఉంచి నిన్నే ప్రేమించి నీ ప్రేమని లోకానికి చూపించి నీ నీతి న్యాయములో నడిచి నీ నిత్య జీవానికి వారసులమయ్యా నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగు, యేసయ్య యొక్క నీతి న్యాయములు మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.